ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే టాప్ 5 లో ఉండే పేరు సందీప్ రెడ్డి వంగ. చాలా తక్కువ టైంలో చాలా పెద్ద రేంజ్ కి ఎదిగిపోయాడు అతను. యూత్ లో అతడికున్న ఫాలోయింగ్ అలాంటిది కాదు. కల్ట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ దర్శకుడిని కొన్ని విషయాల్లో వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. తన కథల్లో పురుషాధిక్యత కనిపిస్తుందని, మహిళల మీద హింసను ప్రేరేపించేలా సినిమాలు తీస్తాడని, యువతను పెడదో పట్టించేలా సన్నివేశాలు ఉంటాయని ఇలా విమర్శలైతే చాలానే ఉన్నాయి. అయితే ఇలా తనను విమర్శించే వారికి గట్టిగానే సమాధానమిస్తూ ఉంటాడు సందీప్ రెడ్డి వంగ. ఆ సంగతి పక్కన పెడితే యంగ్ ఫిల్మ్ మేకర్స్ కు, అలాగే తనకు పరిచయం ఉన్న ఇండస్ట్రీ జనాలకు అతనిచ్చే ప్రోత్సాహం అభినందనీయం. తన రేంజ్ ఏంటన్నది చూసుకోకుండా చిన్న సినిమాలకు అండగా నిలుస్తూ ఉంటాడు. ఇప్పుడు కేజేక్యూ చిత్రానికి కూడా అతను సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. అయితే వేరే చిత్రాల మాదిరి ఏదో ఒక ఈవెంట్ ను వచ్చి 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు. ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేసిన ముగ్గురితో కలిసి సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సందీప్ ఈ సినిమాకు సపోర్ట్ చేయడాన్ని గురు దక్షిణగా భావిస్తూ ఉన్నారు. ఈ సినిమా తీసిన కేకే అలియాస్ కిరణ్ కొన్ని నెలల ముందు అనారోగ్యంతో చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అతను సందీప్ కు గురువు కావటం విశేషం. దర్శకుడిగా కిరణ్ ది పెద్ద కెరియర్ ఏమీ కాదు, తనకు అంత గొప్ప పేరు కూడా లేదు. కానీ డిజాస్టర్ అయిన తన తొలి చిత్రం కేడీకి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వ విభాగంలో పనిచేశాడు. ఆ చిత్రంలో సందీప్ చిన్న పాత్ర కూడా చేసిన సంగతి చాలా మందికి తెలియదు. కేడీ సినిమాను జాగ్రత్తగా గమనిస్తే ఒక చోట సందీప్ ను గుర్తుపట్టొచ్చు. అయితే ఆ సినిమా నిరాశపరచడంతో కిరణ్ కనిపించకుండా పోయాడు. మళ్ళీ చాలా ఏళ్లకు కేకేగా పేరు మార్చుకుని కేజేక్యూ సినిమా తీశాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ సినిమా విడుదలకు కొన్ని నెలల ముందు అనారోగ్యంతో చనిపోయాడు. కేడీ తర్వాత చాలా ఏళ్లకు అర్జున్ రెడ్డితో దర్శకుడిగా మారి సంచలనం రేపిన సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ఇండియాలోనే అతిపెద్ద దర్శకుల్లో ఒకటిగా ఎదిగారు. తన ముందు కిరణ్ అనే దర్శకుడి స్థాయి చాలా తక్కువే, కానీ ఒకప్పుడు సందీప్ కు అవకాశం ఇచ్చి ప్రోత్సహించాడు. ఆ కృతజ్ఞతతోనే ఇప్పుడు సందీప్ గతంలో తన గురువు స్థానంలో ఉన్న కిరణ్ కోసం తన మరణానంతరం అతడి చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చారు. ఇలా ఒక వ్యక్తి చేసిన సహాయాన్ని గుర్తుంచుకొని తన మరణానంతరం ఇలా కృతజ్ఞత చూపించే సందీప్ లాంటి వ్యక్తులు చాలా అరుదు.